నవిపేట్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు జెండాను ఆవిష్కరించారు. సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయకవాడి శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకవాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో జరిగిన పోరాట స్ఫూర్తితోనే మేడే జరుపుకుంటున్నామని అన్నారు. కార్మికులకు సంబంధించిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కార్మికులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉండటానికి ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు గత 8 సంవత్సరాలు సుందరయ్య కాలనీలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వారికి పక్కా ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని లేదా ఇండ్లు కట్టుకోవటానికి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవకి, అంగన్వాడీ నాయకురాలు శివరాజమ్మ, సుందరయ్య కాలనీ నాయకులు వసంత్, గొల్ల సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే నిర్వహించడం జరిగింది. 1886 చికాగో నగరంలో జరిగిన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ 138వ మేడే వారోత్సవాల్ని జరపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ, గ్రామ పంచాయతీ యూనియన్ల ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది. అట్లాగే దాని తర్వాత సభ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కార్మికుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు. 44 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలా. లేని పక్షంలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి మా కార్మిక వర్గం మేము ఇండియా కూటమికి ఓట్లేయమని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకొని సవరణలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మాత్రం మోడీకి గద్దెదించడం మాత్రం పక్కా అని చెప్పేసి కార్మిక వర్గంగా హెచ్చరిస్తున్నాం. సిఐటియు జిందాబాద్.